ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎక్కువ హైలైట్ అవుతుంది మహాకుంభమేళ. అసలు అక్కడికెళ్ళి స్నానం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుంది? అసలు ఏంటి ప్రాధాన్యత? ఇప్పుడు రేపు పౌర్ణమి అంటే ఇప్పుడు అమావాస్య వస్తుంది. ఈ పౌర్ణమి నిన్న అయిపోయింది కదా! అమావాస్యకి మౌని అమావాస్య అని ఉంటుంది. అంటే మునులందరూ ఆ కార్యక్రమానికి వచ్చి ఆ మౌని అమావాస్య అని ఉంటుంది. మౌని అంటే మునులు, సాధువులందరూ ఆ కార్యక్రమానికి వస్తారు ఆ టైంలో. వారు వచ్చి స్నానాలు చేసిపోయినప్పుడు వారు నిత్యం చేసే తపన, జపం వల్ల ఆ వాటర్‌లో వచ్చే తరంగాలు ఓహో! అందరికీ అవే రకమైనటువంటి దీవెనలొస్తాయి. ఒకటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అందుకోసం వెళ్తున్నారు. లేదా నీళ్ళు ఎప్పుడు లేవా? అదే అర్థం కావట్లే నాకు. సాధువులు అందరూ హిమాలయ పర్వతాలలో, మంచు కొండల్లో కప్పబడి పుట్టలు విరిగిన స్వామీజీలు కూడా వాళ్ళకి మేలుకొస్తది ఆ రోజు. ఆ 144 సంవత్సరాలకు. వాళ్ళు వచ్చి 'డమరుకం' సినిమాలాగా బయటికొచ్చేసేటట్టు అట్లా వచ్చి, వాళ్ళు మునిగి ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక్కసారే కనపడతారు. మళ్ళీ వాళ్ళు ఏ ట్రైన్‌లో వచ్చారో, ఏ ప్లేన్‌లో వచ్చారో, ఎట్లొచ్చారో కూడా ఎవరికీ తెలియదు. అంతమంది వస్తే ఎన్ని ట్రైన్‌లు కావాలి, ఎన్ని ప్లేన్‌లు కావాలి?